పూరా లోకల్. ఒకప్పుడు హిందువులు ముస్లింలు కలిసి ఇప్పుడు అక్కడ మంచి ఒక సంస్కృతి కొనసాగుతున్న టైంలో ఈ విధంగా దాడి చేశారని చెప్తున్నారు. ఒకప్పుడు 5,000 ఇంటింటికి 2,000 ఇచ్చి రాళ్ళ దాడి చేయించేవారు. అక్కడికి ఎవరైనా వెళ్తే యాత్రకు సంబంధించిన మిగతా ఏదైనా కార్యక్రమాలకు సంబంధించిన మరి ఈ టైంలోనే ముఖ్యంగా పేర్లు అడిగి మరి అందులో పురుషులను మాత్రమే చంపారు, మహిళలను చంపలేదు, చిన్నపిల్లల్ని చంపలేదు. అంటే కొందరు అంటున్నారు ఉగ్రవాదులకు కూడా సెంటిమెంట్ ఉంటాయి, చిన్నపిల్లల్ని చంపారు, మహిళలను చంపారు, ఓన్లీ పురుషులనే చంపారు, మతం పేరు అడిగి చంపారు అని చెప్తున్నారు. వాళ్ళకి సెంటిమెంట్లు అంటే ఏముండవండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళని ఎలా సైకోల్ గా మార్చేస్తారు అనమాట. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ బుర్రలో విషం ఎక్కించేసి సైకోల్ గా ఎక్కించేస్తారు. అక్కడ వాళ్ళు ఆడవాళ్ళు ఇవన్నీ కూడా చూడరు వాళ్ళు. మరి ఈ టైంలో ఎందుకు వదిలిపెట్టారు ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని? ఈ టైంలో వదిలిపెట్టారంటే ఇది ఒక మెసేజ్, డైవర్టింగ్ టాక్టిక్సే కానివ్వండి. అటువంటి అసలు ఆయుధాలు లేకుండా అటాక్ జరిగిన సందర్భాలు ఎన్నున్నాయి భారతదేశంలో. ఇలా టూరిస్ట్ స్పాట్ కి వచ్చి లేకపోతే వచ్చిన వాళ్ళ మీద మీరు ఎంత జరిగింది, ఎప్పుడు 1990లో అప్పుడు చేశారు. అది కూడా వాళ్ళు ఒక రోజు ముందు వార్నింగ్ ఇచ్చారు, మీరందరూ వెళ్ళిపోవాలి లేకపోతే మీ మీద చేస్తామని చెప్పారు. ఇక్కడ ఏమీ లేకుండా చేశారు కదా. సో అందు గురించి వాళ్ళకి సెంటిమెంట్ అటువంటివి ఏమీ ఉండవు. దే ఆర్ ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ వాళ్ళు. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. వాళ్ళ బ్రెయిన్ అంతా వాళ్ళు అలా ట్యూన్ చేసి పడేశారు. సో అందు గురించి ఏంటంటే ఇక్కడ మత విద్వేషాలను రెచ్చగొట్టడము ఇవి కారణము. ఇక టూరిజంని మళ్ళీ ఆర్థిక పురోగతి చెందకుండా కాశ్మీర్ ప్రాంతం మళ్ళీ ఎలా ఉందో అలా వెళ్ళేది దృష్టిలో. ఎందుకంటే వైష్ణవి దేవి గుడి, ఇంకా ఇప్పుడు అమర్నాథ్ యాత్ర, అలాగే పుణ్యక్షేత్రాలు మనకు ఏవైతే ఉన్నాయో చాలా పవిత్రమైనవి, వాళ్ళ జీడిపికి చాలా కాంట్రిబ్యూట్ చేస్తోంది కాశ్మీర్కి. కాశ్మీర్ ఉన్నది ముస్లింలు అయినా సరే వాళ్ళు భారతీయులే కదా. సో కానీ ఇప్పుడు కూడా అక్కడ సెంటిమెంట్ చేంజ్ అయిపోతుంది. అంటే వీళ్ళకి ఇలా జరిగిందని ప్రతి పంచాయతీ నుంచి బయటికి వచ్చి వాళ్ళు ఈ పాకిస్తాన్కి ఎగెన్స్ట్ గా వాళ్ళు స్లోగన్స్ చెప్పడం అవన్నీ జరిగింది. ఇది వరకు చూసామా మనం ఎప్పుడైనా? సో అది ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది. అంటే జనాల్లో కూడా అక్కడ వాళ్ళ ఆలోచన ధోరణి మారుతోంది, వాళ్ళకి ఏది మంచిది అని తెలుస్తోంది. అయినప్పటికీ కొంతమంది ఉన్నారు ఇక్కడ ఏవైతే ఉందో సౌత్ కాశ్మీర్ లో జరిగింది కదా, దీంట్లో ఏంటంటే మన ఈ ఇంజనీర్ రషీద్ లాంటి వాళ్ళని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న వాళ్ళు కూడా అక్కడ వాళ్లే కదా. సో అందువల్ల కొంతమంది ఈ ఆలోచన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీని మీద ఇటువంటి వాళ్ళు మనకి ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ మనం కట్ చేయాలి, వాళ్ళ సప్లై లైన్లు కట్ చేయాలి. సో అవసరం చాలా ఉంది. బయటకు వస్తే మనకి అన్నోన్ మెన్ ఉన్నారు, మన ఆర్మీ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లో సప్లై చేస్తున్న వాళ్ళు వీళ్ళు, అలాగే మీడియాలో డిఫరెంట్ నెరేటివ్లు మార్చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.